సమాజంలో అనునిత్యం బాలికలపైన, చిన్నారులపైన, మహిళలపైన జరుగుతున్న దాడులను ఎదిరించాలంటే ప్రతి ఒక్క బాలికల్లోనూ ఆత్మస్థైర్యం ఉండాలని, తమను తాము కాపాడుకోగలమనే స్థిర చిత్తం కావాలని మహారాజా కళాశాల విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్లలు చదువుకునే పరిసరాల్లో ఎవరికీ ఎక్కువ చనువు ఇవ్వకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ లిమిట్స్లో తాము ఉన్నంత వరకు సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని, ఒంటరిగా తెలియని ప్రదేశాలకు వెళ్ళకూడదని అన్నారు. I want to explain about the social abuses, what is society about girls. Now, సమాజంలో అమ్మాయిలు పరిస్థితి ఏంటి అంటే, ఒక అర్ధరాత్ర ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు? 12 గంటలకు నైట్ ఎప్పుడైనా అమ్మాయిలు బయటకు వెళ్ళడం అది ఫ్రీడమ్ అంటే. ఒక్కళ్ళం వెళ్ళినా సరే అంటే ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చూస్తారు, ఎవరు ఎలా చేస్తారు అని భయపడే కన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఒకటి ఉంటుంది కదా. ఆ సెల్ఫ్ డిఫెన్స్ మనం వాళ్ళ మీద ఉపయోగిస్తే వాళ్ళు మనల్ని ఏం చేయరు కదా. సో జస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని తిరిగి మనమే వాళ్ళని కొట్టే రకంగా ఉంటే ఎవరు మనల్ని ఒక టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఏదో చేసినప్పుడు ఇట్స్ ఓకే అని వదిలేస్తే నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అని ఎవరికి ఏం తెలియదు. సో దట్స్ వై వాట్ ఐ వాంట్ టు సెట్ టు ఆల్ ది గర్ల్స్ అంటే జస్ట్ బీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ సెల్ఫ్ డిఫెన్స్ లైక్ దట్. జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో గర్ల్స్ అందరూ సేఫ్టీగా ఉండాలి. మనం ఎలా ఉన్నా బయట సిచ్యువేషన్స్ అనేవి మనకి అనుకూలంగా లేవు కాబట్టి మనం సేఫ్గా ఉండాలి. మన ఒక అమ్మాయి అంటే తన చుట్టూ ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలని తను అనుకుంటుంది. కానీ సమ్ ప్రాబ్లమ్స్ జెంట్స్ వల్ల అలా రావడం వల్ల తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. మనం ఈ ర్యాలీలు చేయడం వల్ల వీటి వల్ల ఏది కాదు. మా ఆడపిల్లలకంటూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. బయట మృగాల నుంచి వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. సెల్ఫ్ డిఫెన్స్ వల్లే అవుతుంది. ప్రతి ఆడపిల్ల సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే ఎటువంటి మగాడినైనా ఎదుర్కొంటుంది. నెక్స్ట్ ఇంకా మన ఇండియాలో మాత్రం రేప్ కేసులు కానీ సంథింగ్ ఏవైనా సరే వెంటనే న్యాయం దొరకదు. కోల్కతాలో డాక్టర్ నర్సింగ్ చేసిన అమ్మాయిని హాస్పిటల్లోనే పాడు చేస్తారంటే ఎంత ధైర్యం ఉంటే చేయగలరు? అలాంటివన్నీ ఎదుర్కోవాలి. ప్రతి దేశంలో చూసినా పాడు చేసిన అమ్మాయిని ఎవడైతే చేస్తాడో వాడిని వెంటనే ఆ క్షణంలోనే ఉరితేస్తారు. అటువంటిది మన దేశంలో అవ్వదు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే ప్రతి ఆడపిల్ల ఎటువంటి మగాడినైనా ఎదిరించగలదు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఎక్కడికక్కడే హత్యలు జరుగుతున్నాయి కదా. ఎందుకు మనం ఒకరికి ఛాన్స్ ఇస్తున్నాం. అది ఎప్పుడూ అమ్మాయిలు ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అంటే కనిపించిన ప్రతి ఓడితోని నవ్వుకొని తిరుక్కొని అలా ఎప్పుడు చేయకూడదు. అది తప్ప ఒప్ప నాకు తెలియదు. కానీ అమ్మాయిల్ని అది చేసేటప్పుడు అనిపిస్తుంది కదా, నాకు ఫ్యామిలీ ఉంది, అమ్మ అక్క చెల్లి ఆ రిలేషన్స్ పెట్టి ఆలోచించుకుంటే వాళ్ళు కూడా మారుతారు. ఇప్పుడు సొసైటీలో ఉమెన్స్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు అమలుపరచాలని కోరుకుంటున్నాను. అంతే. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏం బాగాలేదు. గర్ల్స్కి అస్సలు మ్యాక్సిమం అంటే సెక్యూరిటీ ఏం లేదు. ఇంకోటి అన్న చెల్లి, అసలు చెల్లి అని పిలిచే రకాలు హెరాస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? చెల్లి 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 అని పిలవడం, వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళడం, చాలా బ్లేమ్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్. ఎక్కడికి వెళ్ళినా పోలీస్ నెంబర్ తెలుసు కదా, సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకోటి లవ్ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు బీ కేర్ఫుల్. మీ లిమిట్స్లో మీరు ఉంటే అబ్బాయిలు కూడా మనతో లిమిట్స్గానే ఉంటారు. మనం మితిమీరితే అబ్బాయిలు కూడా మనతోనే మితిమీరుతారు. సో ఫస్ట్ ఏదైనా అమ్మాయి బట్టే ఉంటుంది. మనం లిమిట్స్లో ఉంటే వాళ్ళు కూడా లిమిట్స్లోనే ఉంటారు. సో బీ కేర్ఫుల్ అమ్మాయిలు.